ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతులు కష్టాలు పడుతున్నారు. సరైన వస్తువులు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆదాయం పుష్కలంగా ఉన్నా శాశ్వత మార్కెట్ యార్డ్ ఏర్పాటు కోసం వారి పాలిట శాపంగా మారింది. తెల్ల బంగారం విక్రయాలకు పేరొందిన జూలూరుపాడు వ్యవసాయ మార్కెట్ ఉప యార్డుపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ పత్తి కొనుగోళ్లకు ప్రసిద్ధి చెందింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులతో పొరుగున్న ఉన్న ఏపీ రైతాంగం కూడా పత్తిని విక్రయించేందుకు జూలూరుపాడు మార్కెట్కు తీసుకొస్తారు. ఇక్కడి వ్యాపారులు మిగిలిన మార్కెట్లలో కంటే అధిక ధరకు పత్తిని కొనుగోలు చేస్తారన్న పేరు ఉండడమే అందుకు ప్రధాన కారణం. ప్రతినిత్యం సుమారుగా 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు సాగుతుంటాయి. ఏటా 2 కోట్లకు పైగా ఆదాయం కూడా మార్కెట్ శాఖకు సమకూరుతుంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మార్కెట్ ఆధ్వర్యంలో 2011లో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలంలో తాత్కాలిక ఉప మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి పత్తి అమ్మకాల విక్రయాలను కూడా అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ వస్తువుల లేమితో యార్డు కొట్టుమిట్టాడుతోంది. కనీసం తాగునీరు కూడా లేకపోవడంతో హమాలీలు నానా అవస్థలు పడుతున్నారు. సేద తీరేందుకు వసతి లేకపోవడంతో ఎండలోనే మగ్గిపోతున్నారు. పొట్టకూటి కోసం విధిలేని పరిస్థితుల్లో పడుతున్న కష్టాన్ని లోలోపల దిగమింగుకుని బతుకు బండిని సాగిస్తున్నారు. అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మనుషులు చచ్చిపోయినా వదిలేస్తున్నారు, కాళ్ళు ఇరిగినా వదిలేస్తున్నారు. ఇంత నిధులు పోయినా కానీ మాకు సబ్ మార్కెట్ ఆటగానే మిగిలిపోయింది. మాకు ఎంత సౌకర్యం రావాల్సింది అంత రావట్లేదు. ఇక్కడ కనీసం తాగడానికి వాటర్ లేవు, రైతులకు లేవు, అమ్మాలీకి లేవు. దుబ్బ ధూళి ఎండ వాన ఇంత ప్లేస్ ఉండి కూడా ఇక్కడ మార్కెట్ మాకు కావాలని మేము పోరాడుతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం ధర్నాలు చేస్తూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం పోరాడుతూనే ఉన్నాం. జూలూరుపాడు యార్డ్లో నెలకొన్న సమస్యలను పట్టించుకునే అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ లేకపోయారు. శాశ్వత మార్కెట్ నిర్మాణం కోసం 2016లో రెవెన్యూ శాఖకు విన్నవించుకోవడంతో 3 ఏళ్ల క్రితం 10 ఎకరాల భూమిని గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థలం కేటాయించారే కానీ ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం చేపట్టకపోవడంతో రైతులు, కూలీలు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మార్కెటింగ్ శాఖకు కానివ్వండి, అధికారులకు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. సంవత్సరానికి దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి ఏన్కూరు మార్కెట్ యార్డ్కి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకి మా యొక్క జూలూరుపాడు మార్కెట్ యార్డ్ నుంచి సెస్ రూపంలో వెళ్తూ ఉంది. అయినప్పటికీ కూడా దాన్ని డెవలప్ చేయడంలో ఈ రోజు వరకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కూడా ఘోరంగా విఫలం అవుతా ఉన్నారు. జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డ్ అభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రైతులకు అండగా ఉంటామన్న నాటి మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మంత్రివర్గంలో జిల్లాకు చెందిన పొంగులేటి, తుమ్మల ఇరువురి రాకతో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ దిశగా అడుగులు పడతాయని మనము ఆశిద్దాం.